హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కసారిగా వేల సంఖ్యలో వానర దండు అయోధ్యను చేరినప్పుడు ఏం జరిగింది? వీడియోలోకి వెళ్లే ముందు మీరు నిజమైన సనాతన భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి. భారత ఇతిహాసంలో 22 జనవరి సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది. ఆ రోజు జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి రామ భక్తులందరూ తండోపతండాలుగా తరలి వెళతారు. అందరూ కూడా ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భక్తులతో పాటుగా ఎందుకు ఈ వానర సమూహం కూడా కనిపించడం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీరామచంద్రుడు రామేశ్వరం నుండి లంకను చేరుకోవడానికి రామ్ సేతు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంలో వానర సేనలు ఎంతో ముఖ్య భూమికను నిర్వర్తించాయి. అందులో ఇతరత్ర పశుపక్షాదులు కూడా పాలుపంచుకున్నాయి. రామ ప్రతిష్ఠ దగ్గరకు వచ్చేసరికి వానరాలు అన్నీ వేల సంఖ్యలో చేరుకున్నాయి. మన హనుమంతులు వారిని కూడా వానర రూపం అని చెప్పుకుంటాం. శ్రీరామ ప్రభువు లంకపై గెలవడంలో వానర సేనలు ముఖ్య భూమిక నిర్వర్తించాయి. ఆ ప్రభువుకి వానర జాతితో అనుబంధం ఉంది. రాముల వారు సుగ్రీవుణ్ణి కలిసిన పిమ్మట తనకు ఒక సైన్యం లభించింది. లంకపై విజయం సాధించడానికి ఒక సోపానం దొరికింది. ఇప్పుడు ఆ ప్రభువు తన నివాసానికి వస్తుండటంతో అయోధ్యలో వానర సమూహం కనిపిస్తోంది. అయితే లంకతో పోరు ముగిసిన తర్వాత ఆ వానర సైన్యం ఏమైంది? మన వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ప్రకారం లంక నుండి సుగ్రీవుడు తిరిగి వచ్చిన పిమ్మట శ్రీరాముల వారు తనని కిష్కింధకు రాజును చేశాడు. వాలి పుత్రుడు అంగదుణ్ణి యువరాజును చేశాడు. వారిరువురు కలిసి చాలా సంవత్సరాలు కిష్కింధను పరిపాలించారు. లంక యుద్ధంలో పాలు పంచుకున్న పిమ్మట వానర సేన చాలా సంవత్సరాలు అక్కడే ఉంది. ఈ కిష్కింధ ప్రస్తుత కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉండేదని చెబుతారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాత వానర సేన తిరిగి తమ కిష్కింధకు వచ్చినట్టుగా చెబుతారు. ఇక ఇప్పుడు ఈ వానర సమూహాన్ని చూస్తుంటే కూడా ఆ ప్రభువు విగ్రహ ప్రతిష్టను చూడ్డానికి తిరిగి వచ్చినట్లు ఉంది. ఈ సంబంధం ఇప్పటిది కాదు, మన ఇతిహాసం నుండి వస్తున్నట్లుగా ఉంది. ఈ విగ్రహ మహోత్సవం ముగిసిన తర్వాత అవి తమ తమ స్వస్థలాలకు వెళతాయేమో. ఇది ఆ రాముల వారి మహిమే అయి ఉంటుంది. జై శ్రీరామ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.